హాయ్ ఫ్రెండ్స్, పెద్ద మూవీ నుంచి మాత్రం ఫస్ట్ లిరిక్స్ సాంగ్ మాత్రం వచ్చేస్తుందని బుచ్చిబాబు గారు కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అది ఎప్పుడు ఇచ్చారని ఇది కూడా మీకు చాలామందికి డౌట్స్ అనేది ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందంట. ఇది రొమాంటిక్ సాంగ్ అని చెప్పారు. అది ఎప్పుడు రిలీజ్ అనేది కన్ఫర్మ్ నేను చెప్తా ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత బెల్ ఐకాన్ ఉంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బుచ్చిబాబు గారు ఇంతకుముందు ఉప్పెన మూవీతోనే సెన్సేషన్ హిట్ కొట్టారు. అంతేకాకుండా దీనికి సుకుమార్ రైటింగ్ కూడా ఉంది. ఆ రెండు తోడు కావడంతో ఈ మూవీ పైన బజ్ అనేది బాగా ఏర్పడింది. అంతేకాకుండా ఇప్పుడు ఫస్ట్ లిరిక్స్ సాంగ్ రొమాంటిక్ సాంగే రిలీజ్ అవుతుందని బుచ్చిబాబు గారే కన్ఫర్మ్ చేయడంతో అది కూడా డ్యూడ్ మూవీ ఆడియో ఫంక్షన్లో కన్ఫర్మ్ చేశారు. అది ఎలా ఉంటుందంటే సాంగ్ చాలా బాగా వచ్చిందంట. కాంపోజిషన్ ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా బాగా ట్యూన్స్ ఇచ్చారని టాక్ బయట వైరల్ అవుతుంది. అప్పుడు సాంగ్ కొంచెం లీక్స్ అనేది బయటికి వచ్చాయి, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మాత్రం పెద్ద మూవీ నుంచి మాత్రం పెద్దగా బ్లాస్ట్ అనేది జరగబోతుంది. అది ఫస్ట్ సాంగ్తోనే. ఏంటంటే రొమాంటిక్ సాంగ్కి ఫస్ట్లోనే రివీల్ చేయడం అంటే నాట్ ఏ జోక్. అంతేకాకుండా దీంట్లో శివరాజ్ కుమార్ అన్న నటిస్తున్నారు. ఆ శివరాజ్ కుమార్ అన్న నటించబోయే పాత్ర కూడా ఏందనేది కూడా రివీల్ చేస్తారంట, ఆ రోజు చెప్తారంట ఆ ప్రెస్ మీట్లో. అంతేకాకుండా సుకుమార్ గారు దీనికి రైటింగ్ రాశారు. ఆయన రాసే స్టోరీ లైన్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. పుష్ప 2 కూడా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అయిందో అందరికి తెలిసింది. ఏఆర్ రెహమాన్ గురించి మాత్రం ఏం చెప్తాం బ్రో, నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. నేషనల్ అవార్డు విన్నర్ అంటే ఆయనకు ఏ మూవీకి ఎలాంటి ట్యూన్స్ చేయాలి మనం ఎన్నో చూసాం. జెంటిల్ మ్యాన్, రోబో, అపరిచితుడు లాంటి ఎన్నో మూవీస్కి ఆయన మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రామ్ చరణ్ మాత్రం యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ చేసిందంట. అంతేకాకుండా జానీ కపూర్ మాత్రం పల్లెటూరు పాత్రలో నటిస్తున్నట్టు టాక్ ఉంది ఫ్రెండ్స్. టాకే కాదు, చాలా వీడియోస్ కూడా వైరల్ అయినాయి. అంతేకాకుండా మూవీ మాత్రం బాగుంటుందని మాత్రం నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో చాలా పెద్ద డిజాస్టర్ ఇచ్చిండు. ఈ మూవీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.